అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ట్రూ డైరీస్. ఈరోజు మేము లాస్ వేగాస్ ఇంకా డెత్ వ్యాలీ వెళ్తున్నాం అనమాట. సో నేను 2 డిఫరెంట్ వ్లాగ్స్ పెడతా. ఫస్ట్ డెత్ వ్యాలీ, ఆ తర్వాత లాస్ వేగాస్ది. సో లెట్స్ గో. ఇప్పుడైతే మేము ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర అయితే ఆగాము, జస్ట్ చూద్దామని. కానీ ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి ఇంకా వ్యూస్ అన్ని ఇట్లానే బ్యూటిఫుల్ గా ఉంటాయని చెప్పారు. సో ఇంకా 20 minutes లో చేరిపోతాం మేము డెత్ వ్యాలీ. అక్కడికి వెళ్ళాక మిగతా వ్యూస్ అండ్ అక్కడ ప్లేసెస్ అన్ని చూద్దాం. హాయ్ అందరికి, వెల్కమ్ టు డెత్ వ్యాలీ నేషనల్ పార్క్. అండ్ ఇక్కడ నుంచి నేషనల్ పార్క్ స్టార్ట్ అవుతుంది. లోపలికి వెళ్ళాక ఇంకా చాలా బ్యూటిఫుల్ సీన్స్ ఉంటాయి. సో ఒకసారి అదంతా చూడండి. విజిటర్స్ వ్యూ పాయింట్ అనమాట. వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఆగి వ్యూ చూస్తారు. వ్యూ చూపిస్తా చూడండి. మేము ఇక్కడ విజిటర్ సెంటర్కి వెళ్ళే ముందు శాండ్ డ్యూన్స్ అని ఉంటాయంట. సో ఇక్కడ ఆగాము, చూపిస్తాను ఆగండి. ఇవన్నీ శాండ్ డ్యూన్స్ అంట. ఇవి అసలు ఎట్లా ఫామ్ అయ్యాయి ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారేమో చూద్దాము. కనుక్కొని నేను చెప్తాను. దీంట్లో ఏమని రాశారంటే 14 square miles మొత్తం విస్తరించి ఉందంట ఇది శాండ్ డ్యూన్స్. అయితే ఇది ఒక హైయెస్ట్ డ్యూన్ ఏదైతే ఉందో అది 1 mile అంట. ఇక్కడ నుంచి 1 mile నడుచుకుంటూ వెళ్ళాలంట. సో ట్రైల్ ఏం లేదు, మనం ఈ డ్యూన్స్ మీద ఎట్లా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని రాశారు ఇక్కడ. కానీ సేఫ్టీ కోసం వాటర్ తాగుతూ ఉండండి అని చెప్పారు, హైకింగ్ ఎవరైనా చేస్తే. సో ఇక్కడ అది రాశారు. ఇక్కడ ఏమని రాశాడంటే ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి అంటే, శాండ్ అంట విండ్ వల్ల ఇక్కడికి వచ్చి ఆ మౌంటైన్స్ తగులుకొని ఆగిపోయింది. సో అవి డ్యూన్స్ లాగా ఫామ్ అయ్యాయి. అండ్ ఇక్కడ ఈ శాండ్ లో రాటిల్ స్నేక్స్ ఎక్కువ ఉంటాయంట. సో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. అదే మాత్రమే రాశారు ఇక్కడ. ఇక్కడ అన్ని రాళ్లే ఉన్నాయి, నడవడానికి కొంచెం కష్టంగా ఉంది. జాగ్రత్తగా నడవాలి అండ్ జాగ్రత్తగా చూసుకొని నడవాలి. రాటిల్ స్నేక్స్ ఉంటాయంట. అవి శాండ్ లో ఒక్కొక్కసారి పాతుకొని ఉంటాయి. సో చూసుకొని నడవాలంట. శాండ్ చూడండి ఎంత స్మూత్ గా ఉందో. ఈ శాండ్ బీచ్ లో ఉన్న దానికంటే ఇంకా స్మూత్ గా ఉంది శాండ్. సేమ్ డెజర్ట్ శాండ్ లానే ఉంది ఇది. సో యా, ఇదంతా విండ్ క్యారీ చేసుకొని వచ్చి డిపాజిట్ చేసిన శాండ్ ఇదంతా. సో ఇదంతా అప్రాక్సిమేట్లీ 14 square miles ఉంటుందని చెప్పారు కదా అక్కడ బోర్డ్ దగ్గర. సో 14 square miles మనము కిలోమీటర్స్ లో క్యాల్కులేట్ చేసుకుంటే 22 kilometers దాకా వస్తుంది. సో ఇదంతా 22 kilometers అంతా విస్తరించింది అనమాట. చూడండి ఒక్కసారి మళ్ళీ కంప్లీట్ గా ఒక 360 degrees వ్యూ చూపిస్తాను మీకు, ఎలా ఉంది అన్నది. చూడండి 22 kilometers హైక్. చాలా మంది హైకింగ్ చేసుకుంటూ వెళ్తారు 22 kilometers అంతా చూసుకుంటూ. దూరంలో మౌంటైన్స్ కూడా భలే ఉన్నాయి అని చెప్పాలంటే. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బ్యూటిఫుల్ వ్యూ. కావాలంటే ఈ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, శాండ్ డ్యూన్స్ అని చెప్పి పెట్టి లొకేషన్ పెడతాను. ఎవరైనా డెత్ వ్యాలీకి రావాలి అనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. ఇగో మేము ఇప్పుడు విజిటర్ సెంటర్కి వచ్చేసాం. దీన్ని ఫర్నేస్ క్రీక్ విజిటర్ సెంటర్ అంటారు. సో లోపలికి వెళ్తే అన్ని మ్యాప్స్ ఉంటాయి అనమాట. నేషనల్ పార్క్ సంబంధించిన మ్యాప్స్ అండ్ ఆల్ ఉంటాయి. చూద్దాం లోపలికి వెళ్ళి. సో మ్యాప్ కావాలి అంటే ఫోటో ఐడి చూపించాలంటే అండ్ పార్క్ పాస్ చూపించాలంట రేంజర్ కి. సో వెళ్ళి చూద్దాము. కరెంట్ గా ఇది ఇక్కడ ఉన్న టెంపరేచర్ 19 degrees Celsius లో ఉంది. లోపలంతా ఎలా ఉంది చూడండి. ఇదంతా డెత్ వ్యాలీ మ్యాప్, 3D మోడల్ ఇదంతా. ఇవన్నీ స్టిక్కర్స్ అన్నమాట.
ఇక్కడ చాలా నేషనల్ పార్క్స్లో ఇట్లా స్టాంప్ వేసుకుంటారు అనమాట. యూజువల్గా పాస్పోర్ట్లు వేసుకుంటారు, కానీ నాకు ఆ పాస్పోర్ట్ లేదు కాబట్టి నార్మల్గా ఇలా వేసుకుందాం మనం స్టాంప్. చూపిస్తాను. ఇట్లా వేసుకోవాలి స్టాంప్. ఇది ఇంకో వెరైటీ ఆఫ్ స్టాంప్ అనమాట, చూపిస్తాను చూడండి. ఇందాక ఒక వెరైటీ, ఇప్పుడు ఇంకో వెరైటీ. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఏదో ఇంకోటి ఉంది, అది కూడా ట్రై చేద్దాం మనము. ఇది ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. ఇక్కడ మ్యూజియం లాంటిది ఉంది చూడండి. ఇవి ర్యామ్స్ అంటారు వీటిని. హాటెస్ట్, డ్రైయెస్ట్ అండ్ లోయెస్ట్ ప్లేస్ అంటారు డెత్ వ్యాలీ. సో ఇక్కడ చూడండి, ఇది హాట్, డ్రై, లో అని ఉంది కదా. సో ఏంటి అంటే దీని స్టోరీ, డెత్ వ్యాలీ అనేది హాటెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్, మొత్తం ఎర్త్ లో ఇది హాటెస్ట్ ప్లేస్ అంట. అండ్ డ్రైయెస్ట్ ప్లేస్ ఇన్ హోల్ యునైటెడ్ స్టేట్స్, అంటే మొత్తం యుఎస్ లో డ్రైయెస్ట్ ప్లేస్. అండ్ లోయెస్ట్ పాయింట్ ఇన్ ద హోల్ నార్త్ అమెరికా, అంటే మొత్తం నార్త్ అమెరికా కాంటినెంట్ లో ద లోయెస్ట్ పాయింట్ డెత్ వ్యాలీ. ఇదంతా మ్యూజియం. పిల్లల కోసం ఒక చిన్న యాక్టివిటీ ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ గోల్డ్ మైనింగ్ చేసేవాళ్ళంట ఫర్ అబౌట్ 10 years. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇదంతా. టాల్క్ దొరుకుతుందంట అండి ఇక్కడ డెత్ వ్యాలీలో. టాల్క్ మనందరికి తెలిసిందే, మేకప్స్ లో వాడతారు టాల్క్. ఇలా దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది బోరాక్స్. బోరాక్స్ అందరికి తెలిసిందే, అందరూ వాటర్ లో వాడతారు బోరాక్స్. దాని గురించి కొంచెం ఇచ్చారు ఇక్కడ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ గోల్డ్, ఇందాక చెప్పాను కదా గోల్డ్ మైనింగ్ చేస్తారు. సో ఇక్కడ గోల్డ్ దొరుకుతుంది, దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ 3 ఎలిమెంట్స్ దొరుకుతాయంట డెత్ వ్యాలీలో. సో మేమేం చేసామంటే, మేము పర్ పర్సన్ లాగా ఇవ్వరు ఇక్కడ మేమేం చేసామంటే యాన్యువల్ పాస్ అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇది పర్ కార్లో 5 members ఉంటే 5 members, 7 members ఉంటే 7 members పర్ కార్ అన్నట్టు తీసుకున్నాం యాన్యువల్ పాస్. సో ఇది వచ్చేసి $85 అనమాట. సో దీంతో పాటు పాస్ ఇస్తారు. ఆ పాస్ మనం కార్ ముందు పెట్టుకుంటే మనకి లోపల నేషనల్ పార్క్ లోపలికి ఎంట్రీ ఇస్తారు అనమాట. ఓకే, ఇందాక నేను చెప్పాను కదా పాస్పోర్ట్ ఉంటుంది అని చెప్పి, అలా మా సిస్టర్కి పాస్పోర్ట్ ఉందన్నమాట, నేషనల్ పార్క్ పాస్పోర్ట్. సో తను స్టాంప్ తీసుకుంది దాంట్లో పెట్టుకోవడానికి. ఇది స్టాంప్ అనమాట. ఇది $1.95 అయింది తనకి. అండ్ నేను పిన్ ఎంతూసియాస్ట్ అండ్ కీ చైన్స్ కూడా కలెక్ట్ చేస్తాను. నేను పిన్ తీసుకున్నా, ఇట్ కాస్టెడ్ $6 ఈ పిన్. అండ్ వీళ్ళు మ్యాగ్నెట్స్ కూడా కలెక్ట్ చేస్తారనమాట ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవడానికి. సో మ్యాగ్నెట్ కూడా తీసుకున్నాము. సో మాకు మ్యాప్ ఇచ్చారని చెప్పాను కదా విజిటర్ సెంటర్లో, ఇది మ్యాప్ అనమాట. సో మీ దగ్గర ఎన్ని అవర్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు ప్లేసెస్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్నాయి 9 ప్లేసెస్కి వెళ్ళొచ్చు. మా దగ్గర 4 hours ఉన్నాయి కాబట్టి మేము 1st, 2nd, 3rd and 5th ప్లేస్కి వెళ్తున్నాం. ఓన్లీ ఈ 4 చూసుకుంటున్నాం అనమాట. సో మ్యాప్లో ఎక్కడ ఉన్నాయో చూపిస్తాం. మేము కరెంట్లీ ఇక్కడ ఉన్నాము. సో 1, 2, 3 and 5 ఈ 4 ప్లేసెస్ చూసుకొని ఎగ్జిట్ అయిపోయి మేము వెళ్ళిపోతాము. మేము లాస్ వేగాస్ వెళ్తున్నాం కదా నెక్స్ట్. సో ఈ ప్లేస్ చూసుకొని మేము ఎగ్జిట్ వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఎలివేషన్ 190 feet బిలో సీ లెవెల్లో ఉన్నాం. సో -90 feet అనమాట. సో ఇప్పుడు మేము తినడానికని వచ్చాము. సో ఐస్ క్రీమ్ పార్లర్ అంట, దీంట్లో తినడానికని వచ్చాం. 11:30 to 9 PM ఉంటుంది ఐస్ క్రీమ్ పార్లర్. సో మేము ఇప్పుడైతే ఫ్రైస్ తీసుకుంటున్నాం అండ్ చికెన్ టెండర్స్ తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి. యాక్చువల్ ఐస్ క్రీమ్ పార్లర్, కానీ దీంట్లో ఇవి కూడా దొరుకుతాయి. సో ఐస్ క్రీమ్ పార్లర్లో ఇవి ఉన్నాయి ఫ్లేవర్స్. ఇప్పటికైతే ఐస్ క్రీమ్ ఏం తినట్లేదు మేము. ఇక్కడ క్రిస్మస్ ట్రీ చూడండి ఎంత బాగుందో. నాకు క్రిస్మస్ ట్రీస్ అంటే చాలా చాలా ఇష్టం. దీని వరకు చాలా బాగా వీళ్ళు డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ గిఫ్ట్ షాప్ ఉందన్నమాట, లైక్ స్టఫ్ ఉంది కొనుక్కోవడానికి. చూడండి, వాటర్ బాటిల్స్, బ్యాగ్స్, డ్రెస్సెస్, బైక్స్, సైక్లింగ్ చేసుకోవడానికి బైక్స్, ప్యాచెస్, ఇవన్నీ ఉన్నాయన్నమాట.
సో బైక్ రెంటల్స్ ఇస్తారంట వీళ్ళు. చూడండి, పెడల్ అసిస్ట్ ఈ బైక్స్ అయితే హాఫ్ డేకి $65, ఫుల్ డేకి $95, అండ్ రోడ్ బైక్స్ అయితే హాఫ్ డేకి $35 అండ్ ఫుల్ డేకి $50. బైక్ రెంటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ రెస్టారెంట్లో వెయిట్ టైం చాలా ఎక్కువ ఉంది. సో ఒకవేళ ఎవరన్నా ఇక్కడ తినాలి అనుకుంటే కొంచెం చూసుకొని ఆర్డర్ చేసుకోండి. చాలాసేపు పట్టింది, ఆల్మోస్ట్ 40 minutes పట్టేసింది మేము ఆర్డర్ చేసిన తర్వాత. ఇప్పుడు వచ్చింది ఫుడ్. సో మాకు టైం లేదు కాబట్టి ఇంకా కార్లోకి వెళ్ళిపోయి కార్లో తినేద్దామని ఫిక్స్ అయ్యాం. సో ఏం ఆర్డర్ చేసుకున్నానో చూపిస్తాను. నేను చికెన్ టెండర్స్ ఇంకా ఫ్రైస్ ఆర్డర్ చేసుకున్నా, అండ్ మిగతా వాళ్ళందరూ ఫ్రైస్ ఆర్డర్ చేసుకున్నారు. చికెన్ టెండర్ ట్రై చేద్దాం. సాఫ్ట్గా ఉంది, నాట్ బ్యాడ్, ట్రై చేయొచ్చు. రియలీ గుడ్, సాఫ్ట్ ఉంది అండ్ ఫ్లేవర్ కూడా ఉంది. ఇట్స్ గుడ్. సో దీనికి బ్యాడ్ వాటర్ అని పేరు ఎలా వచ్చిందంటే, బ్యాడ్ వాటర్ బేసిన్ అని. ఒక రోజు ఒక ట్రావెలర్ అంట తన మ్యూల్ని తీసుకెళ్తూ ఇక్కడ వాటర్ తాగించడానికని ఆపాడంట. ఆపితే ఆ మ్యూలో వాటర్ తాగలేకపోయింది. సో అందుకే తన జర్నల్లో బ్యాడ్ వాటర్ అని రాసుకున్నాడంట. సో అలా దీనికి బ్యాడ్ వాటర్ అని పేరు వచ్చింది. బ్యాడ్ వాటర్ బేసిన్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. సో ఇదంతా డెవిల్స్ గోల్ఫ్ కోర్స్ అంట. సెకండ్ డెస్టినేషన్ ఇది, సారీ సెకండ్ ప్లేస్, మేము రావాలనుకున్న సెకండ్ ప్లేస్. చూడండి, అంతా అన్ని పెద్ద పెద్ద సాల్ట్ దిమ్మలు ఉన్నాయి, అన్ని అంతా సాల్ట్, గడ్డగట్టిన సాల్ట్. ఇక్కడ ఏవో అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి, నాకు తెలిసి దాంట్లో ఏమన్నా ఉంటున్నాయి కావచ్చు. ఇది డెవిల్ గోల్ఫ్ కోర్స్ అని దీనికి పేరు. 1934 నేషనల్ పార్క్ సర్వీస్ గైడ్ బుక్ లో ఒక లైన్ నుంచి పెట్టారు, దట్ ఓన్లీ ద డెవిల్ కుడ్ ప్లే గోల్ఫ్ ఆన్ సచ్ రఫ్ టెరైన్. ఎందుకంటే ఇది ఎంత హార్డ్గా ఉందంటే ఒక మనిషి ఒకవేళ దీని మీద బై మిస్టేక్ పడితే కనుక ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు మనం థర్డ్ ప్లేస్కి వచ్చేసాము. దీని పేరు ఆర్టిస్టిక్ డ్రైవ్ అంట. చూపిస్తాను. ఇక్కడ కొండలు అన్ని డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. సో అందుకే దాన్ని ఆర్టిస్టిక్ గా ఉంది కాబట్టి అలా పేరు పెట్టారు. ఎవరైనా సైబర్ ట్రక్ చూస్తా అంటే చూడండి దగ్గర నుండి, సైబర్ ట్రక్. నాకైతే దీన్ని చూస్తే బీటిల్పూర్కే గుర్తొస్తుంది. మేము లాస్ వేగాస్ అయితే వచ్చేసాము. డెత్ వ్యాలీ ఫినిష్ అయిపోయింది. ఇక్కడతో డెత్ వ్యాలీ బ్లాగ్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకో నెక్స్ట్ బ్లాగ్ లో లాస్ వేగాస్ చూపిస్తాను. సో ఇప్పుడైతే లాస్ వేగాస్ వచ్చేసాం, హోటల్ రూమ్ లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.